ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుపేట అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. ఇదేనా మనం ప్రభు యొక్క సన్నిధిలో ఆయా చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని మందిరాలకు వెళ్ళండి. తప్పనిసరిగా దేవుని యొక్క వాక్య భాగాల్ని మనం చదువుకొని వింటూ దైవ సేవకుల నోటి నుండి వస్తున్న మాటలను మనం గ్రహించి ప్రభు యొక్క జననాన్న మనము దైవికమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి. హల్లెలూయా. సో ఈ దినం మనం గమనించాల్సినటువంటి మాట, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ ఇన్ క్రిస్మస్? క్రీస్తు జననపు దినమందు మన రెస్పాన్స్ ఏంటి, మన బాధ్యత ఏంటి, మన బాధ్యత ఏం చేయాలి, ఎలా ఉండాలి? జస్ట్ మనం 3 విషయాల్ని గమనించాలి. ఒకటి, దేవదూతలు ఆయన జననాన పరలోక సైన్య సమూహం అంతా వచ్చి ఆయన కీర్తించారు, పాటలు పాడారు. 2, గొల్లలు తమకు తెలియచేయబడినటువంటి విషయాలన్నింటినీ కాపరులు బెత్లెహేం వరకు వెళ్ళి వారు అందరూ కలుసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరియమ్మను యేసు ప్రభువును కనుగొని దేవదూతలు తమకు చెప్పిన విషయాల్ని వారు అక్కడ తెలియచేశారు. 3, సుదూర ప్రాంతాల నుండి జ్ఞానులు యేసు ప్రభు యొక్క నక్షత్రమును చూచి ఆయన ఉన్న చోటు వరకు వచ్చి ఆయన్ని కనుగొని ఆయన్ని పూజించారు, ఆరాధించారు, తాము తెచ్చినటువంటి అర్పణలు ఆయనకి అర్పించారు అని వ్రాయబడింది. ఈ 3 విషయాలే మన జీవితంలో మనం ఒక రెస్పాన్సిబుల్గా, మన ఒక బాధ్యతగా మన జీవితాల్లో మనం కొనసాగించాలి. ఒకటి గమనించాలి, దేవదూతలు క్రీస్తును ఘనపరిచారు, ఆరాధించారు, ఆయన యొక్క నామాన్ని అనేకులకి ప్రకటించారు. ఇదిగో మీకు శుభకరమైనటువంటి శుభవర్తమానము, నేడు మీ కొరకు రక్షకుడు బెత్లెహేములో దావీదు పట్టణమందు ఆయన జన్మించి ఉన్నాడు అని వారు సంతోష వర్తమానాన్ని తెలియచేశారు. అలాగా నీ కొరకు యేసు ప్రభు జన్మించాడని ఇంకా ఎవరైతే ఎరుగక ఉన్నారో వారికి మనం ప్రకటించాలి. క్రిస్మస్ ఆ రోజునే కాదు, ఈ రోజును కూడా సంపూర్ణత కాలేదు. ఎందుకంటే ఇంకా ఎవరి జీవితంలో యేసు ప్రభు జన్మించలేదో ఆ యొక్క క్రిస్మస్ యొక్క ఆ యొక్క ఉద్దేశం సంపూర్ణత కాలేదన్నమాట. కనుక ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని ఎరగలేదో, యేసు ప్రభు వారి హృదయాల్లో జన్మించలేదో, వారి హృదయాల్లో యేసు ప్రభు జన్మించేటట్లుగా మనము దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి. రెండవదిగా మనం గమనిస్తున్నాం, గొర్రెల కాపరులు ఒక ఐక్యత కలిగి సమాధానంగా సంతోషంగా అందరూ వెళ్ళి ప్రభువుని కనుగొని ఆయన్ని ఆరాధించారు, ఆయన్ను ఘనపరిచారు, ఆయన యొక్క నామాన్ని విశ్వసించారు అని రాయబడింది. వారు ప్రభువునందు విశ్వసించారు అని మనం చూస్తున్నాం. అది మన జీవితంలో మనము సువార్తను ఒకవైపు ప్రకటించాలి, 2 మనము దేవునియందు నమ్మిక ఉంచి ఆయనకు లోబడాలి, ఆయన్ని మనం ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి, ఆయన నామాన్ని మనం ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. ఇదే క్రమంలో ఆ జ్ఞానులను గమనిస్తే వారు జ్ఞానులని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. అయినప్పటికీ కూడా ఆ జ్ఞానులు రాత్రివేళ దేవదూత చేత తమకు కలలో బోధించబడిన విషయాల నిమిత్తమై వారు లోబడినటువంటి తత్వాన్ని మనం చూస్తాం. వారు దేవుడు తమతో చెప్పిన మాట ప్రకారంగా, దేవదూత ద్వారా వారు హెచ్చరించబడిన మాట ప్రకారంగా వారు హేరోదు దగ్గరికి తిరిగి వెళ్లకుండా తమ దేశానికి మరొక మార్గం గుండా వారు వెళ్ళినట్లుగా లేఖనాల్లో రాయబడింది. అంటే మనం ఎంత జ్ఞానులమని మనం తెలుసుకుంటున్నా, మనకి ఎంత తెలివి కలిగిన వాళ్ళమని మనం అనుకున్నా, మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే దేవుని చిత్తానికి మనం లోబడాలి. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం బోధించబడుతున్నప్పుడు, హెచ్చరించబడుతున్నప్పుడు, అది డైరెక్ట్గా వాక్యం చదువుతున్నప్పుడు కావచ్చు, నీవు ప్రార్థనలో ఉన్నప్పుడు కావచ్చు, లేక నీవు రాత్రివేళ దేవుని చేత కలలో దర్శనాల ద్వారా హెచ్చరించబడిన విషయం కావచ్చు, లేక సేవకుల ద్వారా కూడా ప్రసంగించబడుతున్నటువంటి ప్రసంగాల మూలంగా కావచ్చు, నువ్వు హెచ్చరించబడుతున్నప్పుడు నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోకూడదు. నాకంతా తెలుసులే, వీళ్ళు ఇట్లా చెప్తుంటారులే అన్నట్లుగా నీవు వాక్యాన్ని నీకు అనుకూలంగా మలుచుకోకూడదు.
ఓకే, వాక్యంలో ఇలా వ్రాయబడింది, ఇలా చేయటం మనకు ధర్మము, ఇలాగ మనం మారు మాట్లాడుకుంటాం. తల్లి అయిన మరియమ్మ కూడా దేవదూతతో ఏమనిందంటే, ఇది ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు, ఇలాగ జరుగుతుంది అన్నప్పుడు ఆమె అంటున్న మాట, ఇదిగో ప్రభు దాసురాలును, నేను ఆయన దాసురాలని. ఈమె కన్యక, కానీ ఆమె మోయబడబోతున్నటువంటి నింద సాధారణమైన నింద కాదు. అలాంటి పరిస్థితిలో కూడా ఆమె అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను. ఈరోజు వరకు కూడా మరియమ్మ తల్లిని హైందవుల్లో కొంతమంది దుర్మార్గులు దూషిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతో అదనకరంగా చెడ్డగా మాట్లాడేటువంటి ఆ యొక్క కుసంస్కారముతో బుద్ధిహీనులుగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది మూర్ఖులైన వక్రజనము ఉన్నారు. ఇప్పటికీ మాట్లాడుతున్నారు మరియమ్మ తల్లిని. దేవుని వాక్యం తేటగా చెప్తుంది, నువ్వు కన్యకవు, నువ్వు గర్భవతి అవుతావు, పురుషుని ఎరుగని దానను అని ఆమె నోరు తెరిచి చెప్తుంది. అలాంటి ఆ తల్లిని పట్టుకొని అనేకులు అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం, ఆమె పరిపూర్ణంగా సరౌండర్ అయిపోయింది. దేవుని దాసురాలను ఆయన యొక్క చిత్తం, ఆయన నామం మహిమపరచబడేటట్లుగా నేను అప్పగించుకుంటున్నాను. ఇలాంటి మనస్తత్వం మనకు ఉండాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ. అవర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ క్రిస్మస్, we proclaim, we believe, we obey to our Lord. We proclaim Lord's love and salvation, and then we obey and we worship to our Lord Jesus. మన దేవుడిని మన విధంగా ప్రకటించాలి, ఆయన్ని మనం ప్రేమించాలి, ఆయనకి మనం లోబడాలి. ఈ విధంగా మన జీవితాలని మనము ఈ బాధ్యత ఈ రోజుకి మాత్రమే కాదు, మనం ప్రభు అక్కడ వరకు ఈ యొక్క సువార్తను మనం ప్రకటించాలి. వింటే రక్షించబడతాడు, వినకపోతే వాడి జీవితంలో వాడే శిక్షను అనుభవిస్తాడని ప్రభువే హెచ్చరించాడు. కాబట్టి మనం ప్రకటిద్దాం, మనం ప్రభుని ఘనపరుద్దాం, ప్రభుకు లోబడదాం, ప్రభుని ఆరాధన చేస్తూ ఆయన రాకడికి సిద్ధపడదాం. కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు చేస్తున్నాం. ఈ మాటలు విన్నటువంటి మా జీవితాల్లో ప్రభా, మేము ధైర్యవీకంగా అయ్యా ఈ క్రిస్మస్ దినాన మా యొక్క బాధ్యతలు ఏంటో మీరు మాకు తెలియచేశారు. అయ్యా, దేవదూతలు, జ్ఞానులు, అలాగే గొల్లలు, కాపరులు వాళ్ళు చేసిన క్రియలు మాకు మీరు జ్ఞాపం చేసి అలాంటి జీవితాన్ని మేము కూడా ముందు రాబోతున్న కాలంలో కొనసాగిస్తూ మీరు ఆఖరికి రాజ్యానికి మేము సిద్ధపడాలని మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి, కృపతో నింపండి. అయ్యా, ఈ మాటలు వింటుండగానే మీ యొక్క సన్నిధిలో దైవికమైన వైరాగ్యంతో, ఆసక్తితో నీ బిడ్డలు జీవిస్తూ మీరు ఆఖరి రాజ్యాన్ని సిద్ధపట్టి సాధించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు మనకు తన కృపను తోడుగా ఉంచుతాడు. మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఆయన రక్షణను గురించి మనము తెలియచేయాలి. అలాగే ఆయన యొక్క సన్నిధిలో మనం లోబడుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన రాకడికి మనం సిద్ధపడాలి. అనేకులకి మీరు షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రభుపేట అందరికీ వందనాలు. ఒకవేళ ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే పరిచర్యను మీరు ప్రేమిస్తూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి తెలియచేయాలని ప్రభుతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.